బృందావనంలో ఒకరోజు శ్రీకృష్ణుడు నిద్రలో కూడా రాధా రాధా అని కలవరించారు. ఈ మాటలు విని గోపికలందర్లో ఆశ్చర్యం. ఎవరు ఈ రాధ? ఎంత ప్రత్యేకమైనదంటే నిద్రలోనూ కృష్ణుడు ఆమె పేరే పలుకుతున్నాడు. ఆ కుతూహలంతో గోపికలు రాధాను చూడటానికి ఆమె ఇంటికెళ్లారు. తలుపు తట్టగానే ఒక అందమైన అమ్మాయి బయటకు వచ్చింది. గోపికలు ఆశ్చర్యపడి, ఇదేనా రాధా అని అడిగితే, ఆ అమ్మాయి నవ్వుతూ, నేను రాధను కాదు అక్కలు, నా పక్కనే ఉన్న ఇంట్లో 7 తలుపులు ఉన్నాయి. అవన్నీ దాటి వెళ్ళండి. చివరలో రాధాదేవి దర్శనం లభిస్తుంది అన్నది. గోపికలు మొదటి తలుపు తెరిచారు. అదిరిపోయే అందం, చందమామలా మెరిసే ఒక అమ్మాయి. ఇదేనా రాధ అని అనుకుంటారు. రెండో తలుపు, మూడో తలుపు, 7ో తలుపు వరకు ప్రతి గదిలో ఒకరు ఒకరిని మించే సౌందర్యం. ప్రతి అడుగులో గోపికల గుండెల్లో ఇదే అనుమానం. ఇంకా ఇంతకన్నా అందంగా ఎవరుండగలరు? చివరి గదిలో వెలుగుల మేఘంలా కూర్చున్నది రాధాదేవి స్వరూపం. ఆ క్షణంలో గోపికలు మాటలు మరిచారు. వచ్చిన పనిని కూడా మరిచిపోయారు. వారి పెదాల మీద ఒక్క మాట మాత్రమే, రాధే రాధే. అపారమైన అందం, అపరిమితమైన శాంతి, అహర్నిశ ప్రేమ. అది చూసేసరికి గోపికలకు అర్థమైంది, కృష్ణుడు ఎందుకు నిద్రలో కూడా రాధా పేరును కలవరించాడో. రాధాదేవి అందం ఊహించలేనిది, వర్ణించలేనిది, తాకలేనిది. ఆమెను చూసినవారందరూ మంత్రముగ్ధులై మైమరిచిపోయారు.